అయిపోయాడు. చిరాకీగా ఇలా కుక్కరి పనులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, చిలిపి పనులు చేస్తూ మళ్ళీ ఏం చేశాడు స్వామి అంటే ఒక రహస్యం. ప్రపంచంలో అన్నిటికన్నా పాపభూయిష్టమైన పనులు రెండు ఉన్నాయి. ఒకటి జాగ్రత్తము, ఒకటి చూడటం. స్త్రీలని చెరబట్టడము, దొంగతనం చేయడం. ఇది సహజంగా మనిషికి ఆలోచనలు ఎప్పటికీ ఉంటాయి. వీటికి మనిషి ఆకర్షింపబడతాడు, మంచి చెప్తే వినడు. అందుకని ఆ నేరాలు తన మీద మోపుకొని మరి మంచిని ఉపదేశం చేద్దామని పరమాత్మ శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించి గీతోపదేశం చేసి ఒక జీవన విధానాన్ని ఉపదేశాత్మకంగా సర్వోపనిషదో గావః గోప్త గోపాలనందన పార్థో వత్సః శ్రీర్భోక్త దుగ్ధం గీతామృతం మహదన్నట్టుగా ఉపనిషత్తులనే గోవుల నుండి జ్ఞానం అనే క్షీరాన్ని పిలికి అర్జునుడు అనేటువంటి మేఘదూడని గంటగా పెట్టుకొని గీతామృతాన్ని లోకానికి కృప చేశారు. ద్వాపరాయ బహిస్సదం